శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిகளே శరణం. మనం ఈరోజు 21 రోజుల వ్రతం పూర్తి చేసుకుని 22వ రోజులోకి ప్రవేశించాం. ఇంతకుముందు పాసురంలో గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి మేలుకో మేలుకో మమ్మేలుకో అంటూ అనేక విధాలుగా ప్రార్థించటం మనం తెలుసుకున్నాం కదా. వాళ్ళు ఏమన్నారు? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ ఆయన ప్రార్థించారు. అయితే ఈరోజు పాసురంలో ఆయన ఏ విధంగా మేల్కోవాలి, ఏ విధంగా ఆయన అందమైన విశాలమైన కలువరేకుల వంటి కన్నులు తెరిచి వారిని చూడాలో కూడా వీళ్ళే చెప్తున్నారు. ఈ పాసురంలో చాలా అందంగా అద్భుతమైన సాహిత్యంతో ఉంటుంది ఈ పాసురం. ఈ 22, 23 పాసురాలని సింహాసన పాసురాలని కూడా అంటారు. అయితే ఈ పాసురంలో ఏ విధంగా చూడమంటున్నారు ఆ స్వామిని గోపికలు ఆండాళ్ తల్లి ప్రార్థించారో మనం తెలుసుకుందాం. ఇప్పుడు పాసురం. அங்கன்மான் ஞானத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டற்கே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கினி வாயை செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேலே வெளியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்களமேல் சாவம் இழந்து ఏలోరెంపావాయ్. ఇప్పుడు ప్రతిపదార్థం. అంగణ్, అంటే సుందరమైన, గణ్ అంటే విశాలమైన, మా పెద్దవిగా ఉన్న, లత అత్తరసల్ భూమిని పాలించినటువంటి రాజులు అభిమానభంగమాయ్ తమకంటే గొప్పవాళ్ళు లేరు అనే గర్వాన్ని వదిలిపెట్టి వందు వచ్చి నీ యొక్క పళ్ళి కట్టకీళ్ అంటే నీ సింహాసనమును కిందే సంఘాలుగా గుంపులు గుంపులుగా ఇరుప్పార్పోలే ఉన్నవారి వలె వందు వచ్చి తలై పెయిదోం చేరినట్లుగా కింగిన్ వాయిచ్చేదా చిరుగంటల ముఖము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్న తామరై పోలే తామర పువ్వుల వలె ఉన్నటువంటి సెంగన్ వాత్సల్యముతోకు ఎర్రబడినటువంటి కన్నులు సిరచ్చిరిదే కొద్దిగా ఎమ్మేలే మా మీద విళియావో ప్రసరించు స్వామి. తింగళం అంటే చంద్రుడు, ఆదిత్యయునం అంటే సూర్యుడు, ఎళుందార్పోల్ ఉదయించినట్టుగా, సుందరమైన కన్నులు, ఇరండొంగొండు రెండింటితోనూ, ఎంగల్మేల్ మా మీద నోక్కుదియేల్ కటాక్షిస్తే చాలు, ఎంగల్మేల్ సాంబం మా శాపాలన్నీ కూడా ఇళ్ళెందు వీడిపోతాయి, తొలగిపోతాయి అని అర్థం, భావం. ఈ విశాలమైన సుందరమైనటువంటి భూమండలాన్ని అంతా కూడా పరిపాలించే రాజులు చాలా గర్వాన్ని అహంకారాన్ని కలిగి ఉంటారట. అంతేకాకుండా సామాన్య ప్రజలకే ఇంత గర్వం ఉంటే రాజు అంటే ప్రపంచానికి, ప్రజలకి, భూములకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన ఆయన ఆజ్ఞ లేకుండా అక్కడ చీమలు కూడా మనది కదా. మరి అంతటి భూమండలాన్ని పరిపాలించే రాజులు కూడా తమకంటే గొప్పవారు లేరు అనేవాళ్ళు కూడా ఒకానొక సమయంలో ఎవరో ఒకరి చేతిలో ఓడిపోతూ ఉంటారట. ఈ విధంగా అలా ఓడిపోయినప్పుడు వీళ్ళందరూ కూడా ఏ విధంగా వాళ్ళని జయించినటువంటి సార్వభౌములను సింహాసనాల క్రిందకి గుంపులుగా చేరి దాసోహం అంటారో అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా, అంటే గోపికలందరూ కూడా చెప్తున్నారు, మేమందరం కూడా అభిమానాన్ని పోగొట్టుకొని, అభిమానము అంటే ఇక్కడ అహంకారం అన్నమాట, మా అహంకారాన్ని అంతా కూడా వదిలిపెట్టి నీ సింహాసనము కింద గుంపులుగా వచ్చి చేరాము స్వామి. కాబట్టి ఈ చిరుగంటల ముఖంలా ఉన్నటువంటి నీ మోము
చిరుగంట అంటే మనకి తెలుసు కదా, చిన్న చిన్న మువ్వలు ఉంటాయి కదా, ఆ మువ్వకి కిందగా ఘాటు ఉంటుంది. ఆ ఘాటు లోపల ఒక చిన్న పూస కనిపించకుండా ఉంటుందన్నమాట. అది ఎంత అద్భుతమైనటువంటి వర్ణనయో చూడండి. ఉపమానాన్ని కవులు ఎక్కువ ఉపయోగించని ఉపమానాలతో మనకి ఆండాళ్ళ తల్లి స్వామివారి ముఖాన్ని పోల్చడం జరిగింది. ఏ విధంగా అయితే ఆ గంట లోపలి పూస కనిపించకుండా ఉంటుందో, అలా ఈయన కళ్ళు ఓ మువ్వ అనుకుంటే ఆ మువ్వలో ఉండే పూస ఆయన కనుపాపాట అనుకుంటే, అలా కనిపించకుండా ఉండేట్లుగా మెల్లమెల్లగా కళ్ళు తెరువు స్వామి అంటే, ఒక్కసారి కళ్ళు తెరవద్దు, నెమ్మదిగా తెరువు. అలాంటి నీ కన్నులని అరవెరిసిన తామర పువ్వుల వలె ఉంటే మెల్లగా అప్పుడే విచ్చుకున్నటువంటి అందమైన తామర పువ్వులాగా, అలాగే వాత్సల్యముతో ఎర్రనైనటువంటి నీ కన్నులు మెల్లమెల్లగా తెరిచి కడగంటి చూపులతో మమ్మల్ని కరుణించు స్వామి అంటూ ఇక్కడ వేడుకుంటున్నారు. అలాగే సూర్యచంద్రులు కూడా ఒక్కసారిగా ఉదయిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దృశ్యం. అదేవిధంగా నీ 2 కళ్ళతో ఒక్కసారి మమ్మల్ని నీవు అలా చూసి నీ కృప మాపై ప్రసరింపజేయు, మేము అనుభవించి తీరాలి అని మాపై ఉన్న శాపాలన్నీ కూడా పటాపంచలం అయిపోతాయి, మా పాపాలన్నీ తొలగిపోతాయి అంటూ ఈ పాశ్రంలో గోపికలు ఆండాళ్ళ తల్లి బృందం వేడుకుంటున్నారు. ఇక్కడ గమనిస్తే వీళ్ళందరూ కూడా స్వామి సౌందర్యం చూడటానికి పరితపించబోతున్నారు. అందుకే ఇక్కడ నెమ్మదిగా నీ కళ్ళు తెరువు అంటున్నారు. అంటే స్వామి సౌందర్యం అంత గొప్పదన్నమాట. అందుకే కదా చెప్తారు, రాముడు పడుకున్నప్పుడు, ఆ నిద్రపోతున్నప్పుడు ఆయన సౌందర్యాన్ని ఆ కౌసల్యాదేవి, ఆ విశ్వామిత్రుడు ఆస్వాదించగలిగారట. అలాగే కూర్చున్నప్పుడు ఆ సుందరమైన రూపాన్ని భరతుడు, అరణ్యంలోని మునులందరూ కూడా చూసి తరించిపోయారట. అలాగే ఆయన వీర పురుషుడిగా నిలబడి ఆ సముద్రం దగ్గర ఉన్నప్పుడు, ఆ సేతువును నిర్మించినప్పుడు, అలా టీవీగా మాట్లాడుతుంటే వానరులందరూ కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి రెప్పవేయటం కూడా మర్చిపోయి అలా ఉండిపోయారట. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆ స్వామి పడుకోవటం చూశారు. అలాగే స్వామి నీ కళ్ళని అలా తెరిచి చూడు, ఆ సౌందర్యాన్ని మేము అనుభవిస్తూ ఉంటే అన్ని శాపాలు పాపాలు అన్నీ పోతాయి, నీ చూపు చాలు అంటున్నారు. అంతే కదా, అహల్యకి శాపం పోయింది కదా స్వామి స్పర్శతో, స్వామి చూపుతో, స్వామి కరుణతో ఎంతోమంది పాపాలను పోగొట్టుకున్నారు. అలాగే బ్రహ్మరుద్రుడికి ఇచ్చిన శాపము పోయింది, నలకుబేరుల శాపాలు పోయాయి. శ్రీకృష్ణుడు చెట్ల మధ్యలో నుంచి వెళితే ఆ చెట్ల రూపంలో ఉన్న నలకుబేరుల శాపం విమోచనం జరుగుతుంది. అలాగే ఇంద్రుడికి దుర్వాసుడు ఇచ్చినటువంటి శాపము, ఇలా అన్ని శాపాలు పాపాలు తొలగిపోతాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పాసురాన్ని మనం కూడా భక్తిగా చదువుకుంటే మన పాపాలు శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆండాళ్ తిరువడిகளே శరణం.